హరీష్ రావు గారు రాలేకపోయిండ్రు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడైందా నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు? ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసినయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్లేదని అంటున్నాడు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం, శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారి పలుకు వినాలి, కేసీఆర్ గారిని చూడాలి అని ఎర్రటెండ కూడా వదిలిపెట్టి వచ్చిన మీ ఈ అవకాశం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయమైన తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు సిరికొండ మత్స్యోనాచారి గారు, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, పేర్లు చాలా ఉన్నాయి, తెల్లారితో చదవానంటే. వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారం. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే, గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా, ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు.